ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యములో నుండి మనము హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా 4వ అధ్యాయము 14వ వచనములో మనం ఉన్నాం. ఈ హెబ్రీ పత్రిక ప్రారంభ అధ్యాయాలు అనగా 1, 2, 3, 4, 5 ఈ అధ్యాయాలలో మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత కనబడుతూ ఉంది. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని, ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని, ఆయన మోషే కంటే శ్రేష్ఠుడు అని, ఆయన అహరోను కంటే శ్రేష్ఠుడు అనేటువంటి విషయాలు ఈ 5 అధ్యాయాలలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అందుచేత ఆయన దేవదూతల కంటే, ప్రవక్తల కంటే, మోషే కంటే శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని మనము మొదటి 4 అధ్యాయాల్లో చూడగలిగాం. ఇప్పుడు 4వ అధ్యాయం 14వ వచనము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అహరోను కంటే శ్రేష్ఠుడు అనేటువంటి విషయం దేవుని వాక్యం మనకేం చెప్తుందో ఆ సంగతులను ధ్యానం చేసుకుందాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. గొప్ప ప్రధాన యాజకుడు అని అన్నాడు. గొప్ప కాపరి, గొప్ప ప్రధాన యాజకుడు, ఇలాగున ఆయన గొప్పతనమును అనగా శ్రేష్ఠతను గురించి తెలియజేసే విషయాలు దేవుని వాక్యము మనకు చెబుతుంది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం నందు ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అని వ్రాయబడి ఉంది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఈ గొప్ప అనే పదం ఉపయోగించబడింది. మిగతా ఎవరికే గాని పాత నిబంధనలో ఉన్న ఏ ప్రధాన యాజకుడికి గొప్ప అనేటువంటి పదం ఉపయోగించబడలేదు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడనే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టత మనకు స్పష్టంగా కనబడుతుంది. ఆయన గొప్ప ప్రధాన యాజకుడు అనే మాట రాయబడి ఉంది కదా. గొప్ప ప్రధాన యాజకుడు ఎట్లా అవుతాడు? ఆయన ఏ విధంగా గొప్పతనమును మనం ఆయనకు ఆపాదించవచ్చు చూద్దాం. దేవుని వాక్యం ఏం చెబుతుందో. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు అని వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారుడైన గొప్ప ప్రధాన యాజకుడు. పాత నిబంధనలోని ఏ ప్రధాన యాజకుడు కూడా దేవుని కుమారుడు అని పిలువబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. దీనిని బట్టి ఆయన శ్రేష్టత, గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో ఏ ప్రధాన యాజకుడు కూడా దేవత్వం కలిగిన వాడు కాదు, కేవలం మనిషి మాత్రమే. దేవుని కుమారుడు అని పిలువబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయన దేవుడు మరియు మనిషి. ఈ 2 రకాలైనటువంటి తత్వమును ఈయన మాత్రమే కలిగి ఉన్నాడు అని మనం గ్రహించాలి. ఏ ప్రధాన యాజకుడికి ఈ సౌకర్యం లేదు, ఈ ఆధిక్యత లేదు. ఒక్క యేసు అను ఈ ప్రధాన యాజకుడికి మాత్రమే. ఆయన మనిషి, అట్లాగే ఆయన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అనే ఈ పేరులో యేసు అనే పేరు ఆయన మానుషత్వానికి పెట్టబడింది. ఆయన జన్మించిన తర్వాత పెట్టబడిన పేరు యేసు అని. జన్మించక పూర్వమే ఉన్నటువంటి పేరేమిటి? అభిషిక్తుడు అనగా క్రీస్తు. కాబట్టి క్రీస్తు ఆయన దేవత్వమునకు, యేసు ఆయన మానుషత్వమునకు పేర్లుగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యేసుగా అనగా ఆయన మనిషిగా తనను తాను గుర్తించుకున్నాడు. సమాజం గుర్తించింది. ఆయన దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు, ఆయనను తాకారు. అపోస్తలుడు సహా ఈ సంగతి కదా తెలియజేసింది. దేన్ని మేము నిదానించి చూచామో, దేన్ని తాకామో అని వారు అన్నారు కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవత్వమును, ఆయన మనుష్యత్వమును
ఈ మాట మనకు స్పష్టంగా గుర్తు చేస్తూ ఉంది. ఆయన మనిషిగా ఉన్నటువంటి వాడు. ఆయన మానుషత్వాన్ని ప్రజలు గుర్తించారు. అలాగే ఆయన తనను తాను కూడా ప్రపంచానికి తన మానుషత్వాన్ని తెలియజేశాడు తన పరిచర్య ద్వారా. ఆయన చెంతకు అందరూ రాగలిగారు. కుష్ఠరోగి సహా ఆయనకు సమీపంగా రాగలిగాడు. అంటే ఆయన మనిషి కాకపోతే అది సాధ్యం కాదు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనుష్యుడు అనేటువంటి విషయం, అలాగే ఆయన దేవుని కుమారుడు అనగా ఆయన దేవుడు అని అర్థం. తనలో తాను యేసుక్రీస్తు ప్రభు తన అద్వితీయ వ్యక్తిత్వములో మానుషత్వాన్ని అట్లాగే దేవత్వాన్ని కూడా మేళనం చేసి కలిగిన వాడు అనే సంగతిని మనం గ్రహించాలి. కనుకనే ఆయన మాత్రమే సర్వలోకం యొక్క పాప క్షమాపణకు సరిపోయినవాడు అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన దేవుని కుమారుడు అనే మాటను మనం విన్నాం కదా. తర్వాత విషయం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన అన్నాడు. ఏ ప్రధాన యాజకుడు పాత నిబంధనలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన వాడు కనిపించడు. ఆకాశ మండలము గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే అనే విషయము దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఆకాశ మండలము గుండా వెళ్ళాడు అంటే ఆయన పరిచర్య భూమి మీద ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో కాక ఆయన పరిచర్య పరమందున్నటువంటి ప్రత్యక్ష గుడారములు అనే సంగతిని మనం గ్రహించాలి. ఎందుకు ఈ మాట అని అనగా 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 5వ వచనమునందు వ్రాయబడిన మాటను నేను మీ కొరకు చదువుచున్నాను. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేటుకు జాగ్రత్త పడుము అని దేవుడు మోషేతో చెప్పాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనం, నిర్గమకాండం 26వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండం 27వ అధ్యాయం 8వ వచనం, ఇప్పుడు మనం చదివిన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన ఈ మాటలన్నీ కూడా మనకు తెలియజేసే సత్యం ఏంటంటే ప్రత్యక్షపు గుడారములో అనగా పరమందరి ప్రత్యక్షపు గుడారములో ప్రభువు సేవ చేశాడు అని. అంటే మోషేకు దేవుడు ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను చూపించాడే, ఆ సమయమునందు ఆయన పరలోకమందునటువంటి ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మోషేకు చూపించాడు. భూమి మీద కనిపించినటువంటి ఈ ప్రత్యక్షపు గుడారము పరసంబంధమైన నమూనా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన ప్రభువు ఆకాశ మండలము గుండా వెళ్ళినవాడు. ఆయన పరిచర్య ఇక్కడ కాదు, ఆయన పరిచర్య పరమందు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఆకాశ మండలము గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడు అయిన దేవుని కుమారుడు మనకున్నాడు అనే మాట రాయబడింది. గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము అని అన్నాడు. అంటే మనకొక ధైర్యము, మనకొక భరోసా ఉంది. ఏమిటా భరోసా? పాత నిబంధన గ్రంథంలో ఏ వ్యక్తి అయినా తప్పిదం చేసినప్పుడు అతనికి ఒక భరోసా, యాజకత్వం అనేటువంటిది ఒక భరోసా. కాబట్టి మనకు ఒక భరోసా ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రధాన యాజకుడు మనకున్న కారణం చేత మనకు ఈ భరోసా ఉంది అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం. ఎందుకు అని అనగా ప్రియులరా, మన బలహీనతలను భరించటానికి ప్రధాన యాజకత్వం ఎలాగో, మధ్యవర్తిత్వం ఎలాగున్నదో భూమి మీద, అలాగే పరమందు కూడా మనకు ఒక మధ్యవర్తిత్వం ఉన్నది. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. గనుక ఈ హెబ్రీ విశ్వాసులకు పౌలు రాస్తూ ఆయన ఇలాగ అన్నాడు, జాగ్రత్త సుమ, ఐఎమ్ సో సారీ. ఈ హెబ్రీ విశ్వాసులకు ఈ రచయిత రాస్తూ ఇలాగన్నాడు, మనము ఒప్పుకొనిన దాన్ని ఏమని మనం ఒప్పుకున్నామో ఆ సంగతులన్నీ కూడా హెబ్రీ విశ్వాసులు ఏం ఒప్పుకున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, బలుల ద్వారా కాదని,
ఆయనే ప్రధాన యాజకుడని, 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఆయన దేవుని కుమారుడు అని తమ రక్షణార్థమైన ప్రతి విషయాన్ని హెబ్రీయులు ఒప్పుకున్నారే. ఒప్పుకొనినందువలన కలిగిన కష్టాలు, ఒప్పుకొనినందువలన కలిగిన ఇబ్బందులు, వాటిలో ఎంత మాత్రం కూడా పట్టు సడలక మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు కదా, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి జాగ్రత్తగా మనం పట్టుకుందాం. మనం ఒప్పుకున్న దాన్ని జాగ్రత్తగా పట్టుకుందాం, లేక మనం ఒప్పుకొనిన దాని యందు మనము నిలకడగా ఉందాము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. హెబ్రీ విశ్వాసులకు మాత్రమే కాక మనకును కూడా ఇది వర్తించే విషయమే కదా. మన బలహీనతల్లో కూడా మనము దిగులు పడ్డానికి వీలు లేకుండా మనకొక ధైర్యం, మనకొక ఆధారం, ఆయనే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. ఈ మాటలు పాపము చేయటానికి, దుర్మార్గత వైపు నడిపించడానికి కారణం కాకూడదని నేను మనవి చేస్తూ ఉన్నాను. పడమని, క్రింద పడమని చెప్పటం కాదు, తప్పిపోమని చెప్పటం కాదు. ఎవడైనా ఒకవేళ దారి తప్పి ఉంటే అట్టివారు, లేదా తమ బలహీనతలను కలిగి ఉంటే అట్టివారు, శ్రమలు ఇబ్బందులు ఎవరైనా ఉంటే అట్టివారు ప్రభు అయిన యేసు వైపు చూడవచ్చు అనేటువంటి ఆ గొప్ప సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మంచిది. ఆ తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని ఆయన సమస్త విషయంలో మన వలన శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేది. ఈ ప్రధాన యాజకుని యొక్క శ్రేష్టత ఏమిటి అనగా, ఈ ప్రధాన యాజకుడు పాపము లేని ప్రధాన యాజకుడు. తర్వాత 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజక శ్రేష్టత్వమును గురించి వ్రాయబడి ఉంది. అందులో కూడా కొన్ని మాటలు ఉన్నాయి, కానీ ముందుగానే ఈ మాట వచ్చింది కాబట్టి మనం ఇలా చెబుతున్నాం. అదేమిటి అనగా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శోధించబడినవాడు. ఆయన శోధించబడకపోతే మన సమస్యను ఆయన ఎరుగనివాడు అవుతాడు. కానీ ఆయన శోధించబడినవాడు, కానీ పాపము లేనివాడు. శోధించబడుట, పాపము చేయుట రెండు ఒకటే కాదు. పాపము చేయనట్లుగా శోధించబడుట. అయితే ఆయన శోధించబడ్డాడు, కానీ ఆయన పాపము లేనివాడుగా ఉండేను. కాబట్టి ఆ ప్రధాన యాజకుడు మన బలహీనతలను ఎరిగినవాడు కాబట్టి మనకు సహాయం చేయటకు సమర్థుడై ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా మళ్ళీ చెబుతున్నాను. ఈ మాటలన్నీ బలహీనతల యందు బలపడమని కానీ, బలహీనతల యందు స్థిరపడమని కానీ కానే కాదు. మన బలహీనతలను ఎరిగిన వాడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉందాం అనే భావనలో మాత్రమే ఈ మాటలు చెప్పబడుచున్నాయి అని మనం గుర్తుంచుకోవాలి. అంటే అయ్యో, నేను తప్పిదంలో ఉన్నానే, మరి నాకు ఇక నిరీక్షణ లేదా, నేను జారిపోయాని, ఇక నాకు నిరీక్షణ లేదా అని చింతించవలసిన అక్కర లేకుండా మన ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన బలహీనతలను ఎరిగినవాడు, మన బలహీనతల్లో సహానుభవము అనగా బలహీనత ఎట్లుంటుందో తెలిసినవాడు, కానీ బలహీనుడు మాత్రం కాదు. కాబట్టి ఆయన మనకు సహాయం చేయటకు సమర్థుడు అని ఈ రచయిత మనకు జ్ఞాపకం చేయించు ఉన్నాడు. పాత నిబంధనలోని ఏ ప్రధాన యాజకుడు కూడా బలహీనత లేనివాడు కాడు, పాపము లేనివాడు కాడు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ ప్రధాన యాజకుడైనా తొలుత తన కోసం, ఆ తర్వాత ప్రజల కోసం అతడు బలిని అర్పించవలసిన వాడై ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనలో మనకున్నటువంటి ఈ ప్రధాన యాజకుడు తాను పాపము లేని వాడుగా నిలిచి మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు అయ్యాడు, మనకు మాదిరికరమైన ప్రధాన యాజకుడు అయ్యాడు అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక 16వ వచనానికి వస్తే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని రాయబడిన మాట. ప్రియులరా,
గనుక అంటే మన ప్రధాన యాజకుని యొక్క శ్రేష్టతను ఎరుగుదము గనుక మనము కనికరింపబడి, కనికరము, కృప అనే మాటలు ఉపయోగించబడ్డాయి. కనికరము మరియు కృప, ఈ రెండిటి యొక్క అర్థం ఒకటే. పెద్దలు చెప్పిన మాట. కృప అని అనగా ఏది మనకు ఇవ్వకూడదో దాన్ని మనకిచ్చుట. కనికరము అని అనగా ఏది మనకివ్వాలో దాన్ని మనకి ఇవ్వకపోట. అనగా ఏది మనకివ్వాలో అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడినవాడు, పాపము కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమించబడును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం యొక్క శ్రేష్టతను గురించి పౌలు ఇంకా మాట్లాడుతూ ఇలాగన్నాడు: ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడినవాడు. మన ప్రభువును చూడగా మనుషులలో నుండి వచ్చిన వాడు కాడు కదా. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనది దేవయాజకత్వం అని చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి అది నిత్యమైన శ్రేష్టమైన యాజకత్వంగా మనకు కనబడుతుంది. ఇది అనగా భూ సంబంధమైనది, ఇది తాత్కాలికమైన యాజకత్వంగా కనబడుతుంది. మనుషులలో నుండి మనుషుల కొరకు వచ్చిన వాడు పాత నిబంధనలో కనిపించుతున్నటువంటి ప్రధాన యాజకుడు. కానీ పరలోకము నుండి మనుషుల కొరకు వచ్చిన వాడు క్రొత్త నిబంధనలో మనకు కనిపించే ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, ఆయన ఎంత శ్రేష్టత కలిగిన వాడండి. పరలోకమును విడిచిపెట్టి భూమి మీదకి దిగివచ్చి మనుషులమైన మన నిమిత్తమై ఆయన మనిషిగా జన్మించి మనుషులమైన మన మధ్య సంచరించి మనుషుల కొరకు పరిచర్యను జరిగించి మనుషుల రుగ్మతలను తొలగించి మనుషుల కొరకై ఆ ప్రియ రక్షకుడు చేసిన ఈ రక్షణ కార్యం అది ఎంత గొప్పదో, ఎంత శ్రేష్టమైనదో ఆ సంగతి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మన ప్రధాన యాజకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప పనిగా మనము చూడగలుగుతున్నాం. ప్రియులరా, తర్వాతి మాటను చూడండి. 2వ వచనం. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున, తాను కూడా బలహీనతల చేత ఆవరించబడి ఉన్నందున. భూ సంబంధమైన ప్రధాన యాజకుడు బలహీనతల చేత ఆవరించబడిన వాడు. గాని పరము నుంచి వచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలహీనతల చేత ఆవరించబడిన వాడు కాడు కదా. ఆయన బలమైన వాడు. ఆయన ఎంత బలము కలిగిన వాడు? అపవాదిని జయించుటకు బలము కలిగిన వాడు, ఎదిరించిన బలము కలిగిన వాడు, ఓడించిన బలము కలిగిన వాడు. ఏ ప్రధాన యాజకుడు బలము కలిగిన వాడు కాదు, కానీ ఈ ప్రధాన యాజకుడు బలవంతుడైన ప్రధాన యాజకుడు. మన పక్షంగా ఇతడు బలవంతుడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. గనుక తేడా కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం యొక్క శ్రేష్టతను గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలోని ప్రధాన యాజకుడు మనుష్యుల నుండి వచ్చినవాడు. పాత నిబంధనల నుండి వచ్చిన ప్రధాన యాజకుడు బలహీనతలు కలిగిన వాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగున కాదు అనే సంగతిని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రధాన యాజకుడు బలహీనతలు కలిగిన వాడు కాబట్టి మొదట తన కొరకు అర్పణ చేసుకునవలసిన వాడై ఉన్నాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పాపము లేనివాడుగా ప్రత్యక్షమై పాపము లేనివాడుగా జీవించి, చిత్రమైన సంగతి, పాపలోకములో పాపము లేనివాడుగా జన్మించి, పాపలోకములో పాపము లేనివాడుగా జీవించి, పాపము సోకని అంటని వాడుగా జీవించి మనలను పాపము నుంచి పరిశుద్ధులుగా చేయటకై ఆ ప్రియరక్షకుడు శిలువలో మన కొరకు తన ప్రాణమును ఆయన బలిగా అర్పించాడు. ప్రియమైన సోదరి సోదరుడు, ఇట్టి ప్రధాన యాజకుడు, ఇట్టి మధ్యవర్తి మనకు అవసరమైన వాడు. సాధారణంగా ప్రతి మధ్యవర్తి ఇరువురికి మధ్యవర్తిగా ఉండి సమాధానం రాజుని కుదుర్చుతాడు. అది మనం ఎరిగిన విషయం.
పరలోకమునకు భూలోకమునకు, పరమందున్న తండ్రికి, శిక్షించు తండ్రికి, శిక్షకు పాత్రమైన మనకు సమాధానం రాజీని కలగజేసిన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన సమాధానమునకు కారకుడై ఉన్నాడు అని వ్రాయబడిన మాట అక్షర సత్యం. ఈ సమయమందైనా సరే ఇంకా క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, పాపక్షమాపణ పొందకపోతే ఆయనతో సమాధానపడుమని, దేవునితో సమాధానపడుమని, క్రీస్తు యేసును ప్రభువుగా విశ్వసించి పాపక్షమాపణ పొందిన వారి ప్రభు చెంతకు రమ్మని ప్రేమతో మనవి చేయించుకున్నాను. ఆలస్యము చేయవద్దు. ఒకవేళ ప్రభునందు విశ్వాసం ఉంచి ఉండి ఉంటే ప్రియులారా, వెనక్కి వెళ్ళవద్దు. మన ప్రధాన యాజకుడు గొప్పవాడు. దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. ధైర్యం తెచ్చుకొని ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టి ప్రభు కోసం భూమి మీద నిలవబడదాం. అటువంటి కృపను భాగ్యము ప్రియ ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మనలను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వ కృపానిధియు మిక్కిలి కనికరమ అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను మేము చెల్లించుకున్నాం. మా జీవితం క్షణభంగురమైనప్పటికీ కూడా మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకొని కనికరించుతూ కాపాడుతూ వస్తున్నందుకు మీకు నిండు కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు మీ వాక్యమును వినే కృపను మాకు అనుగ్రహించారు. మరి విశేషించి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు అను మీ ప్రియకుమారుని గూర్చి వినుటకు మాకు సహాయం చేశారు. ఆయన శ్రేష్ఠత వలన మాకు కలిగిన రక్షణ కొరకు మీకు స్తోత్రం. మా ప్రియ తండ్రి, మరి ఈ సమయమునందు మారు మనస్సు పొందని వారు ఇట్టి ప్రధాన యాజకుని గుర్తించి గ్రహించి మారు మనస్సు పొందినట్లుగా సహాయం చేయమని మా ప్రార్థన. మారు మనస్సు పొందకపోతే కలిగే నష్టం ఏమిటో వారు గ్రహించుటకు కృప చూపించమని అడుగుచున్నాను తండ్రి. మరి మారు మనస్సు పొందిన వారు తమ బలహీనతల్లో ఆనుకొనుటకును చూచుటకును ధైర్యం కలిగి ఉంటకు నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ప్రధాన యాజకుడకు క్రీస్తుని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రియ తండ్రి, అలాగున ప్రతి విషయంలో కూడా, ప్రతి బలహీనతలో కూడా మీ కృపాసమునద్దకు చేరుటకు ధైర్యము కలిగిన వారిని, సమయోచితమైన సహాయమును మేము మీ నుంచి పొందుటకు మా పక్షంగా మీరు చూపిన కృపను బట్టి వందనాలు. మీ బిడ్డలు ప్రార్థించినప్పుడు, మిమ్మల్ని అడుగునప్పుడు మీ సహాయమును అనుగ్రహించే వారై ఉన్నారు అనే విషయాన్ని మేము గ్రహిస్తూ ఉన్నాం. ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చేందుకు మీకు స్తోత్రాలు. మేము చెల్లించినా మీ రుణం తీర్చుకోలేదు కనుక మా భక్తి జీవితంలో జాగ్రత్తగా జీవించడం కావలసిన సహాయమును మాకు అనుగ్రహించి మహిమను పొందమని, కనికరమును చూపించి దీవించమని అడుగుచు మీ మాటలు విన్న వారిని ఆదరించండి. వారి అవసరతలను, ఇబ్బందులను తీర్చి మహిమను పొందండి. మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.